హాయ్ అండి అందరికీ. చూస్తున్నానండి, నేనైతే రొట్టెలు చేస్తున్నానండి. రైస్ తినడం అనేది చలికాలంలో నైట్ చాలా అస్సలు నచ్చదు. అందుకని చెప్పి అలాగే గోధుమ రొట్టె చేసినా కూడా అది కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జొన్న రొట్టె తింటే చాలా మంచిది కాబట్టి జొన్న రొట్టె అయితే చేస్తున్నానండి. అయితే నాకు కూడా అందరిలాగే జొన్న రొట్టె చేతితో చేయడం అయితే కష్టం అండి. అంత పర్ఫెక్ట్గా రాదు, చేయడం వస్తుంది కానీ మందం వస్తుంది కొంచెము. ఈ విధంగా చపాతీ కర్రతో చేస్తే మాత్రం పల్చగా మంచిగా వస్తున్నాయండి. దీనికోసం అయితే ఒక చిన్న ట్రిక్ ఉంది. పిండి కలుపుకోవడం మంచి పర్ఫెక్ట్ కలుపుకుంటే ఈ విధంగా వస్తాయండి చపాతీ కర్రతో కూడా. నేను పిండి కలిపే విధానం కూడా రేపు వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి అందరూ. ఈ విధంగా జొన్న రొట్టెలు చేసుకొని అందరూ తిన్నారంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. షుగర్ రాకుండా, బీపీలు పెరగకుండా, ఇవన్నీ పెరగకుండా అయితే కాపాడుకోవచ్చండి. అయితే మనకు చుట్టుపక్కల రొట్టె చేసినప్పుడు పగులుతుంది కదండి, పగిలినప్పుడు మనకు నీట్గా కనిపించాలంటే ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకొని చుట్టూ కట్ చేసుకుంటే చాక్తో రొట్టె అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఒకసారి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మా పాప ఈ చూసి అయితే వావ్ అని చెప్పింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పల్చగా మంచిగా వస్తాయండి, కాకపోతే చిన్నగా ఉంటాయి. చిన్నగా వచ్చినా పిల్లలకి ఈజీగా తింటారు కాబట్టి నాకైతే చిన్నగా వచ్చినా సరే మంచిగా వస్తున్నాయి కాబట్టి ఈ మెథడ్ అయితే ఫాలో అవుతున్నానండి.